ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో భూమనపై కంప్లైంట్ అందింది. శాబ్ చైర్మన్ రవినాయుడుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ కంప్లైంట్ యొక్క సారాంశం. ఇక కంప్లైంట్ చేశారు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్. అలిపిరి రోడ్డులో షాపుల తొలగింపులో శాబ్ చైర్మన్ రవినాయుడు హస్తం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోమన్నారు మహేష్ యాదవ్. దుకాణాల తొలగింపునకు రవినాయుడుకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మహేష్ యాదవ్ చెప్పారు. వేలాదిగా వందలాదిగా సాధువులు తిరుపతి పట్టణానికి చేరుకొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే 2 పర్యాయాలు టిటిడి బోర్డు చైర్మన్ గా పదవిని వెలగబెట్టారో ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు, స్వామివారి పవిత్రతను దెబ్బతీసేదానికి చేస్తున్నటువంటి కాలకేయ కుట్రలను మేము బయట పెడుతూ వస్తున్నాం సిరీస్ గా. అయితే ఈరోజు మేమేమనుకున్నామంటే ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు నగర సంకీర్తన చేద్దాం, స్వామివారి నామాన్ని పలుకుతూ కంప్లీట్ తిరుపతి వీధుల్లో వెళదాం, అలాగే కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే ఆయన ఇల్లు ఉందో ఆ రోడ్లో కూడా చేద్దాం అనుకొని కార్యాచరణ ప్రకటించాం. పోలీసు వారికి పర్మిషన్కి లెటర్ కూడా ఇచ్చాం. వాళ్ళు పర్మిషన్ ఇంకా రాలేదు. అయితే మార్నింగ్ ఈరోజు ఉదయం గౌరవనీయులు పెద్దలు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన అంటారు, మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళందరూ సన్నాసులంట. అయా కరుణాకర్ రెడ్డి గారు, మీకంటే పెద్ద సన్నాసి, మీ నాయకుడి కంటే పెద్ద సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో చెప్పండి. నువ్వు హిందువో కాదు, క్రిస్టియనో కాదు, మీ డ్రామాలు ఆడుతుంటారు ఇద్దరు, నువ్వు మీ నాయకుడు. ఒకసారి ఏమో గోదావరికి పోయి నీళ్లు పుష్కరాలకు పోతారు, ఒకసారి అక్కడెక్కడో గంగానదికి పోతారు. మీరు ఇలాంటి మీ ఫేక్ బతుకులు, మీ ఫేక్ పార్టీ, మీరు ఫేక్ వ్యక్తులు. అంతేగాని మా స్వామీజీలు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి, అలాగే శివానంద సరస్వతి, ప్రతి ఒక్క స్వామీజీ వాళ్ళ జీవితాన్ని హైందవ ధర్మం కోసం వాళ్ళ జీవితాన్ని ధారబోసి వాళ్ళు తిరుగుతున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని సన్నాసులు అంటావా? వీళ్ళు ఈ కాషాయం కప్పుకున్నటువంటి కషాయి వాళ్ళ. నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా? గత 3 రోజులు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, భూమనపై అందినటువంటి కంప్లైంట్ అంటే శాబ్ చైర్మన్ రవినాయుడుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ కంప్లైంట్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ అంశానికి సంబంధించి భూమన వర్గం ఏమంటోంది, అలాగే రవినాయుడు వర్గం ఏమంటుంది? తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు అందిందని చెప్పవచ్చు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మహేష్ యాదవ్ ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా షాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవినాయుడుపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే షాపు తొలగింపు జరుగుతుందో ఆ షాపు అలిపిరి రోడ్ లో ఉన్నటువంటి షాపుల తొలగింపులో కూడా షాప్ చైర్మన్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తారని చెప్పేసి కూడా ఈ రోజు మహేష్ యాదవ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వంలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించమని చెప్పేసి కూడా వీరు వార్నింగ్ ఇస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే రవినాయుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఎలాగా భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా ఆరోపణలు చేస్తారు అని చెప్పేసి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి పైన కూడా ఇక్కడ స్వామీజీలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, ప్రభుత్వం పైన కుట్రలు చేయడము, ఇలాగా ప్రతి ఒక్కరూ ఏదో వివాదాస్పదంగా లాగడము, ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు పైన కూడా అనేక ఆరోపణలు చేయడం ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఒక నిరసన వ్యక్తం చేయడానికి స్వామిజీ ఈ రోజు అనుమతి కూడా, పోలీసుల అనుమతి కూడా కోరాం, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ క్రమంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి సాధువుల మరి ఏదైతే స్వామీజీల పైన కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తారో దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరూ సన్యాసులుగా పోలుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. కాబట్టి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోరు. ఒకవైపు షాప్ చైర్మన్ ఉన్నటువంటి రవినాయుడుపై దృష్టి చేయడం, అదేవిధంగా స్వామీజుల నుండి శాంతియుతంగా నిరసన తెలపాలి అని అనుకున్నటువంటి స్వామీజుల పట్ల కూడా అతను వ్యవహరిస్తున్న తీరు చాలా వివాదాస్పదంగా ఉంది. 2 సార్లు చైర్మన్ గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అతను క్రిస్టియనో హిందువో మాకు అర్థం కావడం లేదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తారని చెప్పవచ్చు. 2 రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది. పలు అంశాల్లో కూడా టీటీడీ జరిగేటువంటి అక్రమాలు కావచ్చు, లేకపోతే అక్కడ జరిగేటువంటి అంశాలు కూడా కావచ్చు. గతంలో ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేశాడు కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను బయటకు తీస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అక్కడటువంటి ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే స్వామీజీలు కావచ్చు, వీరికి మధ్య కాస్త వివాదం చెలరేగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు
ఒక ఉద్రిక్తమైన వాతావరణం కూడా అక్కడ తిరుపతిలో చోటు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఎవరైతే టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మహేష్ యాదవ్ ఈ రోజు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పాలి. ఎస్, అంటే హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి ప్రధానంగా వారు వేస్తున్నటువంటి ప్రశ్నలకి భూమన వర్గం నుంచి సమాధానం ఏది అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మల్లికార్జున? పూర్తిగా కూడా భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ రోజు వాళ్ళ ఇంటి ఎదురుగా కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఈ స్వామీజులు అందరూ అక్కడికి వెళ్లారని చెప్పవచ్చు. ఆ స్వామీజులు వాళ్ళంతా సన్యాసులు వాళ్ళు ఏదో మాఫియా లాగా వచ్చారు అంటూ కూడా వాళ్ళపై తీవ్ర స్థాయిలో భూమన కరుణాకర్ రెడ్డి అదే తన ఇంటి దగ్గర ఏదో నిరసన వ్యక్తం చేయడానికి వస్తున్నారనే కోపంలో కూడా తను వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అక్కడి నుంచి అయితే ఈ నేపథ్యంలో కూడా రెండు వర్గాల మధ్య ఇప్పుడు బాగా ఈ వివాదం ముదురుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే టీటీడీ చైర్మన్ గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ కూడా తన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అదొక వైసీపీ ఫేక్ పార్టీ ఫేక్ నాయకులు నిరంతరం అని చెప్పేసి కూడా ఆ తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు అయితే ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ అంశం పట్ల ఆయన స్పందిస్తూ ధీటుగా కూడా ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అంశం ఏదైతే డీటెయిల్ జరిగేటువంటి ఈ రోజు అక్రమాలు, బీఆర్ నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలు అని కొన్ని అంశాలన్నింటినీ కూడా ఆయన బయటకు తీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఇటు స్వామీజీలు కూడా ఒక నిరసన వ్యక్తం చేసేందుకు కూడా పూర్తిస్తారంటే ఆ వీధుల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా కూడా ఒక నిరసన వ్యక్తం చేయడానికి కూడా వారు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పరిస్థితి అంతా ఉధృతంగా మారింది. ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి స్వామీజీలు కనుక వెళ్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే క్రమంలో కూడా పోలీసు అధికారులు వారికి అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే నేపథ్యంలోనే ఎక్కడ వస్తారన్న ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్వామీజీల పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి ప్రతిఫలంగానే ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పూర్తిగా ఆయన కూడా ఫిర్యాదు ఇస్తారు. అయితే చూడాలి మరి రెండు వర్గాల మధ్య ప్రస్తుతం ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి అదేవిధంగా స్వామీజీల మధ్య కూడా చాలా వివాదమే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ స్టాఫ్ చైర్మన్ గా ఉన్నటువంటి రవినాయుడు పైన కూడా దుష్ప్రచారం చేస్తారన్న కారణం చేత ఈ రోజు వీరందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. మరి భూమన కరుణాకర్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఈ వివాదం ముగురుతుంది అనేది అర్థం కావడం లేదు. పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అంశం పైన కూడా కాస్త ఆసక్తి నిలబడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో భూమనపై కంప్లైంట్ నమోదైంది. శాప్ చైర్మన్ రవినాయుడుపై దుష్ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ అందింది. కంప్లైంట్ చేశారు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్. అలిపిరి రోడ్డులో షాపుల తొలగింపులు శాప్ చైర్మన్ రవినాయుడు హస్తం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు మహేష్ యాదవ్. దుకాణాల తొలగింపుకు రవినాయుడుకు ఎలాంటి సంబంధం లేదన్నారు మహేష్ యాదవ్.